నా పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, రిజిస్టార్ జనరల్ హాస్పిటల్ కదిరి. మనతో పాటు ఇప్పుడు ప్రముఖ చిన్నపిల్లల ఊపిరితిత్తుల వైద్య నిపుణులు అంటే పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్ డాక్టర్ పవన్ గారు ఉన్నారు. ఈరోజు డాక్టర్ నుండి మనము కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాము. సార్ పవన్ సార్, మీరు పిల్లి కూతులు అంటే అంటారు కదా, ఏంటి సార్ అది ఎప్పుడు మనం హాస్పిటల్ పిల్లలు తీసుకురావాలి, ఎప్పుడు పేరెంట్స్ దాని గురించి వరి అవ్వాలి సార్? సో మెయిన్ ఇష్యూ ఏంటంటే అందరికి గురగుర సౌండ్ వచ్చేది అందరూ పిల్లి కూతులు అనుకుంటారండి. అది పిల్లి కూతులు కాదు. పిల్లి కూతులు అంటే ఇట్లా మనకి వినిపించేది. అది బాగా ఎక్కువ ఉంటేనే బయటికి వినపడుతుందండి. లేకపోతే డాక్టర్ గారు స్టెత్ పెట్టుకుని వినిపిస్తేనే మీకు పిల్లి కూతులు ఉన్నాయని చెప్తారు. తరచుగా వచ్చే కారణాల్లో ఫస్ట్ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి జలుబు, దగ్గు, కింద ముక్కు నుంచి కిందకి వెళ్ళిపోయి ఊపిరితిత్తులకు వచ్చి పిల్లి కూతులు వస్తాయి. దాన్ని వైరల్ ట్రిగర్డ్ వీజింగ్ అంటారు. లేదు, తరచుగా సంవత్సరానికి 4 సార్లు వచ్చేసిన పిల్లి కూతులు అంటే ఉబ్బసం అంటారు. 5 సంవత్సరాల లోపల వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఇంకేమైనా కారణాలు ఉన్నాయో ఉబ్బసానికి చూసుకోవాలి. 5 తర్వాత ఫస్ట్ కారణం వచ్చేది మనం ఉబ్బసం ముందు. సో దీనికి ఏంటంటే ఇంకొక కారణం ఏంటంటే మనం తెలియకుండా మనము పప్పులు కానీ ఎన్ని ఊపిరితిత్తులోకి వెళ్తే లోపలికి వెళ్ళిపోయి ఊపిరితిత్తులోకి వెళ్ళి ఒకటే రకం సౌండ్ వస్తుంది. అంటే ఒక్కొక్క శ్వాస ఏరియాలో డిఫరెంట్ పిల్లి కూతులు కాకుండా అన్ని ఏరియాల్లో ఒకేలాగా డాక్టర్ గారు స్టెత్ పెట్టుకుని ఉంటే మీకు ఇది ఫారెన్ బాడీ అని చెప్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడంటే ఇట్లా పిల్లి కూతలు వచ్చిన వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ మనం ఏదైతే చేతికి పెట్టుకుంటామో వాళ్ళ మాటలు కూడా చెప్పలేరు. అది వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రతి పిల్లి కూతకి ఈ నెబులైజర్ అనేది వాడేస్తున్నారు అందరూ. అది ఆక్సిజన్ లేకుండా ఇస్తే ప్రాణానికి హానికరం. సో జీఆర్ లో కూడా వస్తుంటుంది సార్ వీజ్ అనేది. అంటే జీఆర్ అనేది ఎట్లా ఉంటది అంటే పడుకున్న వెంటనే దగ్గొచ్చి అది వస్తేనే అది వన్ ఆఫ్ ది కాజెస్. సో చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఇది ఒక వన్ ఆఫ్ ది కారణం. ఇంకా అంతే కదా సార్, పిల్లి కూతలు అంటే ఇవే ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే అది డాక్టర్ గారు చెప్తే పిల్లి కూతలు మీకు వినిపించే గురకరా అంటే నిమ్మనుకుంటారు, ఇది అనుకుంటారు. కానీ చూపించాను కదని అంటే శ్వాస వదలడంలో ఇబ్బంది ఉండిపోయి వచ్చేది. సో దానికి ఏంటంటే సింపుల్ లాజిక్ ఏంటంటే WHO ప్రాణాల ప్రకారం మనం ఏంటంటే పొట్ట మీద చెయ్యేసి ఒక బయటికి ఒక లోనకి కలిపి 1 నిమిషానికి మొదటి 2 నెలల వరకు 60, 1 నుంచి 12 నెలలకి 50, 12 నుంచి సంవత్సరం నుంచి 5 సంవత్సరం 40. ఇది దాటితేనే, అది కూడా జ్వరం లేకుండా ఇలా డొక్కలెగరేస్తే మాత్రం మీరు భయపడి హాస్పిటల్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ పవన్ సార్, చాలా బాగా చెప్పారు.